సంగివలస ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో 2019-20 విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులు వారి వైద్య విద్యని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాలలో స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీన్ డాక్టర్ పివి సుధాకర్ అధ్యక్షత వహించారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. డాక్టర్ డిఎన్ రెడ్డి విద్యార్థులను ప్రశంసించి గొప్ప డాక్టర్ కావాలంటే పాటించవలసిన నియమాలను వివరించారు. దీనిలో భాగంగా విజయవంతంగా వైద్య విద్య పూర్తి చేసిన 123 మంది విద్యార్థులకు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, డీన్ డాక్టర్ పివి సుధాకర్, సీఈఓ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి వైద్య పట్టాలను అందించారు. అత్యధిక మార్కులు పొందిన 16 మంది విద్యార్థులకు బంగారు పతకాలు బహుకరించారు. ఉత్తమ విద్యార్థిగా డాక్టర్ మౌనిక చలుమూరి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ అందే కృష్ణమూర్తి, అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమాదేవి, వివిధ విభాగాధిపతులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి శివప్రసాద్, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Invited guests, ladies and gentlemen, on this occasion for the second time, I am deeply indebted to dealing with things with an experience of being at the head of the Andhra Medical College. I always feel pride in my job, which is you people have been outstanding. As I see your very bright faces, I can see a very bright future in all of you. In fact, Sudhakar was telling me that this year 132 out of 133 candidates passed, which is remarkable. I don't think of any medically passed. అందరూ హెల్త్ అంటే హార్ట్లో ప్రాబ్లం ఉంటే, లివర్లో ప్రాబ్లం ఉంటే, లేదా బ్రెయిన్లో హెల్త్ అనుకున్నాం. కానీ ఈ మధ్యన మనకి ఏం తెలిసిందంటే మన హెల్త్ అంతా కూడా కంప్లీట్ గట్లో నుంచి వస్తుంది. గట్ అంటే ప్రేగు, చిన్న ప్రేగు. నేను వచ్చాను. దీనికి ఈ సెరమనీ చాలా బాగా జరిగింది. నార్మల్గా ఇటువంటి సెరమనీస్ చాలా ఇంపార్టెంట్ డాక్టర్స్కి, ఎందుకంటే వాళ్ళు పాస్ అయిన తర్వాత వాళ్ళకు ఒక రికగ్నిషన్ మాట, నీకు డిగ్రీ ఇచ్చే ముందు ఇలాగ మీరు డాక్టర్స్ అవ్వబోతున్నారు. ఇక్కడ నేను చూసింది ఏమంటే చాలా డిసిప్లిన్ ఉన్నారు స్టూడెంట్స్ అందరూ. దే ఆర్ వెరీ డిసిప్లిన్. అదేవిధంగా చాలా పాజిటివ్గా అనిపించారు నాకు. కొంతమంది క్యాండిడేట్స్ కూడా మెడల్స్ కూడా ఇచ్చాం, గోల్డ్ మెడల్స్. దాంట్లో బెస్ట్ అవుట్ గోయింగ్ కూడా లేడీ క్యాండిడేట్. ఇది కూడా చాలా మంచి విషయం. అంటే లేడీ క్యాండిడేట్స్ అవుట్ గోయింగ్ స్టూడెంట్గా వచ్చారు. తన నేమ్ వాజ్ మోనికా. అమ్మాయి ద బెస్ట్ అవుట్ గోయింగ్. అదేవిధంగా ఇక్కడున్న క్యాండిడేట్ కూడా చాలా చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు.
చాలా డిఫరెంట్ కల్చర్ నుంచి వస్తున్నారు. ఇవన్నీ వస్తుంటే వీళ్ళందరినీ ఒక మంచి డాక్టర్స్గా మౌల్డ్ చేసినందుకు ఐ కంగ్రాచులేట్ డాక్టర్ సుధాకర్, పి సుధాకర్ గారి డీన్ హాస్పిటల్కి, అదేవిధంగా డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఈజ్ CEO. వీళ్ళ విజన్, వీళ్ళ కమిట్మెంట్ తోటి చాలా బాగా డెవలప్ అవుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ కాలేజ్లో నాకు సుధాకర్ గారు చెప్పేది 132 out of 133 క్యాండిడేట్స్ పాస్ అయ్యారు. ఇది ఒక హిస్టరీ అనుకోవచ్చు. మెడికల్ కాలేజ్లోనే ఒక హిస్టరీ, ఇంతమంది ఒకటేసారి పాస్ కావడం. జనరల్గా మెడికల్ ఎగ్జామినేషన్స్ అనేవి చాలా కష్టంగా ఉంటాయి, పాస్ కావడం అంత ఈజీ కాదు. అంటే ఇంతమంది పాస్ అయ్యారంటే దట్ షోస్ ద డిసిప్లిన్, ద హోల్ దిస్ వే. అండ్ దీనివల్ల ఐ థింక్ ఈ రీజన్ కూడా ఇట్స్ ఎ వెరీ లాట్ ఆఫ్ బెనిఫిట్ కమ్స్ బికాస్ ఆఫ్ దిస్ కాలేజ్. వీళ్ళ స్టూడెంట్స్ అందరికి కూడా వీ విష్ దెమ్ ఏ గుడ్ కెరియర్. నేను అనుకునేది కొంతమంది ప్రాక్టీషనర్స్ అవుతారు, కొంతమంది స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ అలా అవుతారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇక్కడ అదేవిధంగా స్పెషాలిటీ ట్రైనింగ్ కూడా ఉందండి. MD కానీ MS కానీ, అదే మెడిసిన్లో, గైనకాలజీలో, పీడియాట్రిక్స్లో అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో కొంతమంది వాళ్ళు ఇక్కడ వచ్చి కంటిన్యూ చేస్తారు. అదేవిధంగా నేను విన్నాను ఏమంటే సూపర్ స్పెషాలిటీ కూడా వస్తుంది. ఆల్రెడీ యూరాలజీ శాంక్షన్ అయింది, MCS సూపర్ స్పెషాలిటీ. ఇది రావడం వల్ల కూడా మెడికల్ కాలేజ్కి ఒక విధంగా మంచి సైన్స్ వస్తుంది, టీచింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది చూస్తుంటే మనకి ఈ ఏరియాలో చాలా ప్రోగ్రెస్ అనిపిస్తుంది.